బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓ రాజా, యోగనిష్ట గల సాధకుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాలని కోరుకుంటూ ఉంటే అప్పుడు అతడు స్థిరమైన ఆసనంలో కూర్చొని సంకల్పపూర్వకంగా ప్రాణాయామం చేసి ఇంద్రియాలను విషయాలపైకి పోకుండా చేసి మనస్సును దేశకాలాలపై లగ్నం కాకుండా చేసుకోవాలి. పరిశుద్ధమైన తన బుద్ధితో మనస్సును నియంత్రించి ఆ బుద్ధికి సాక్షి అయిన అహంకారమందు, దానిని శుద్ధ చైతన్యమందు, ఆ శుద్ధ చైతన్య స్వరూపమైన ప్రత్యేగాత్మను పరబ్రహ్మయందు ఏకం చేయాలి. ఏం చెప్పండి? ఇంకోపారి మనం అనుకుందామా? ఏంటది? పరిశుద్ధమైన తన బుద్ధితో మనస్సును నియంత్రించి, పరిశుద్ధమైనటువంటి మనస్సుతో ఆ బుద్ధికి సాక్షి అయిన బుద్ధికి సాక్షి అయినటువంటి అహంకారమందు, దానిని శుద్ధ చైతన్యమందు, ఆ శుద్ధ చైతన్య స్వరూపమైన ప్రత్యేగాత్మను పరబ్రహ్మయందు ఏకం చేయాలి. బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఆత్మానందం లభిస్తుంది. ఆ స్థితిలో చేయదగినది ఏదీ లేదు కనుక అతడు అన్ని పనుల నుండి విరమిస్తాడు. దేవతలను కూడా కాలమే నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఆ కాలం ఆత్మస్వరూపాన్ని మాత్రం నియంత్రించలేదు. దేవతల లోకాలను శాసించే వారే అయినా ఆ ఆత్మస్వరూపాన్ని శాసించే శక్తి దేవతలకు కూడా లేదు. అంటే ఆత్మస్వరూపం ఆ పరమాత్మని పూర్ణమైనటువంటి ధారణ లోపల చేశామనుకోండి, ధ్యానం చేస్తూ ఆసన సిద్ధిని పొంది, ధ్యాన ధారణాదులు ఆసన సిద్ధిని పొంది, శుద్ధమైనటువంటి ప్రాణాయామం, శుద్ధమైనటువంటి ఈ మనస్సుతో ఆసన సిద్ధిని చేసుకొని తర్వాత ఆత్మలో పరమాత్మని ధ్యానించేటువంటి ఆత్మశక్తిని ఎవరు ఏం చేయలేరు అని తెలుస్తుంది. అంతవరకు నువ్వు ఎదగాల, అంతవరకు నువ్వు ధ్యానం చేయాల. ఆ ఆత్మ త్రిగుణాలు కూడా అతీతమైనటువంటిది, త్రిగుణాలకు కూడా అందనటువంటిది. అటువంటి ఆత్మనే పరమాత్మ. అంతే, ఆత్మ పరమాత్మలో చేరిపోతున్నది. రెండు వేరే కాదు. ప్రకాశమైంది, ఉండినటువంటి వెలుతురేది, వెలుతురు ఎక్కువైంది అన్నట్టు. ఎవరో వెలుతురు వచ్చి తీసుకొచ్చి వేయటం కానీ, లేక ప్రమితను పెట్టడం కానీ ఆ విధంగా కాదది. ఉండిన వెలుతురే, వెలుతు ఎప్పుడు వెలుగుతూనే ఉన్నది. పరమాత్ముడు వెలుగుతున్నాడు, అన్ని చోట్ల వెలుగుతున్నాడు. ఆ వెలిగేటువంటి పరమాత్ముడు వెలగనే కదా అనుకోని ఊరికే ఉండకూడదు. ఎప్పుడు మనకు ఆత్మ దర్శనమైందో వెలుగు మరింత వెలుగైపోతుంది. వెలుగే పరమాత్ముడు, ఎప్పుడు వెలుగుతున్నాడు. పరమాత్ముడు అంటే ఎవరంటే వెలిగేటువంటి పరమాత్ముడు. ఆత్మ భిన్నమైన పరబ్రహ్మలో ప్రకృతి మహత్తత్వము, అహంకారము అనేవన్నీ కల్పింపబడుతున్నాయి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కోరుకునే జ్ఞానులు పరబ్రహ్మ కంటే భిన్నంగా కనిపించే అన్నిటి యందు చివరకు తమ దేహాలయందు కూడా ఆత్మభావాన్ని విడిచిపెడతారు. మనం ఇంకో పారి చెప్పుకుందామా? ఇంకా బాగా అర్థం చేసుకోండి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలని కోరుకునే జ్ఞానులు పరబ్రహ్మ కంటే భిన్నంగా కనిపించే అన్నిటి యందు చివరకు తమ దేహాలయందు కూడా ఆత్మభావాన్ని విడిచిపెడతారు. ఇదే సర్వధర్మ పరిత్యజ్యాంధ్రని. దీన్నే ఏమిటి అన్ని ధర్మాలు పరిత్యాగం చేస్తే ఎట్లా అంటే మీరు అర్థం చేసుకోవాలి దీన్ని. భగవద్గీత మొత్తం దీంట్లో ఉంది. వారు పూజ్యుడైన శ్రీహరి యొక్క జ్ఞాన స్వరూపాన్ని క్షణము హృదయంలోనే స్మరిస్తూ ఇతర విషయాలలో ఆసక్తి లేని వారే ఉంటారు.
ఏదో చేస్తున్నారు, ఏదో కల్పించుకుంటున్నారు, కానీ ఎప్పుడు పరమాత్ముడు యొక్క ధ్యానమే చేస్తున్నారు. కానీ ఎవరికి అట్లా ఎవరికి కీడు కానీ లేక ఎవరికి దుఃఖం కానీ వాళ్ళు చెయ్యరు. ఏది ఎవరు చెప్పినా చేసేస్తున్నారు, తనకు అంటకుండా చేసేస్తున్నారు. కానీ నోటితో మాట్లాడరు. నాకు ఇది అంటదు, నాకు సంబంధం లేదని చెప్పరు. నీకు సంబంధం లేదని నేను హృదయంలో అనుకో, నీకు ఉంటుంది కదా, చేసేసేయాలి ఆ పని, మంచి పని. ఆ విధంగా ఇది కాదు అని తెలియగానే మిగిలేదే విష్ణుపదం. మనం ఏం చేస్తున్నామో ఇది కాదు, కానీ చేసేస్తున్నాం. అది కాదు కాబట్టి చేస్తున్నాం. మిగిలేది ఎటువంటిదే, అదే విష్ణుపదం, అదే మోక్షం, అదే అన్నిటికన్నా గొప్పది, అదే అందరి చేత పొందదగినది అని మహర్షులు వేదవాక్యాలను గుర్తు చేసుకుంటూ చెబుతూ ఉంటారు అప్పుడప్పుడు. విష్ణుపదం. విష్ణవే నమః. మోక్షాన్ని పొందగోరేవారు ఈ విధంగా గురువు నుండి లభించిన శాస్త్రజ్ఞానం యొక్క బలంతో భోగ వాసనలను నాశనం చేసుకోవాలి. ఫలానికి కారణమైన కర్మలను విడిచిపెట్టి ఆత్మయందే మనస్సును నిలపాలి. దేహత్యాగ సమయంలో శ్రమ అనుకోకుండా కాలు యొక్క మడతతో గుదస్థానాన్ని నొక్కిపెట్టి ప్రాణశక్తిని షట్చక్రాల ద్వారా బ్రహ్మరంధ్రానికి చేసుకొని రావాలి. ఇది యోగం అన్నమాట. ఇది యోగంలోనే మనకు తెలుస్తుంది. లేకపోతే ఇదేంటిది, కాలు యొక్క మడమతో అన్నారే, మడమతో అంటే ప్రాణం ఇంకెక్కడా వెళ్ళకోకుండా బంధించి ఎక్కడికి, షట్చక్రాల ద్వారా బ్రహ్మరంధ్రానికి తీసుకురావాలి. ఎక్కడ ముక్కు నుంచి పోకూడదు, 9 వాకండ్ల నుంచి పోకూడదు, షట్చక్రం పైన తీసుకురావాలి. నాభి యందు మణిపూరక చక్రంలో ఉన్న ఆ ప్రాణశక్తిని హృదయంలో అనాహత చక్రానికి తీసుకురావాలి. అక్కడి నుండి ఉదాన వాయువు సంచార మార్గం ద్వారా కంఠానికి క్రింద ఉండే విశుద్ధ చక్రంలోకి తీసుకురావాలి. కుండలిని యోగం అంటే ఇదే అన్నమాట. దీని వివరణనే మహత్తరమైనటువంటి ఎన్నో పుస్తకాలు మనకు అందించారు, యోగులు చెప్తూనే ఉన్నారు కదా. ఏదో తమాషా అనుకున్నాం అందరూ చాలామంది. యోగం అంటే ఏదో మనకు అర్థం కానిటువంటి పదాలు అనుకున్నాం. షట్చక్రాలు అంటారు, ప్రాణం అంటారు అని అనుకున్నాం. నారాయణ. For more videos like this, subscribe Big TV channel.